మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? మరి సబ్స్క్రైబర్స్ అందరూ క్షేమముగా ఉన్నారని ప్రార్థన చేస్తున్నాను. క్షేమముగా ఉండాలి. మీరు ఈ దినము విశ్రాంతి దినం. మరి మీరందరూ సన్నిధికి వెళ్ళారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? వాక్యము విన్నారా? మందిరాలలో ప్రతి ఒక్కరము దేవుడిని స్తుతించవలసిన వారమై ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభు, గొప్ప దేవ, మీకు స్తోత్రములు 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 దేవ. ఈ సమయమందు ఈ దినము మీరిచ్చినటువంటి యొక్క సన్నిధిని, విశ్రాంతి దినమును అందరూ ఆచరించినందుకై వందనములు. అందరూ దేవుని సముఖములో స్తుతించినందుకై వందనములు. ప్రతి బిడ్డ మీ సముఖములకు చేరి మీ వాక్యము వినినందుకై వందనములు. ప్రభానికి స్తోత్రము. విశ్రాంతి దినములో నీ యొక్క మందిరాలలో కూడుకున్నప్పుడు ప్రభా, మీరు అక్కడికి వచ్చిన వారందరినీ చూస్తారు. మీకు వందనాలు. ఎవరు ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యలన్నిటినీ తీరుస్తారు. మీకు స్తోత్రాలు. ఆదివారం సన్నిధికి వెళ్ళుటకు ప్రతి ఒక్కరిని మీరు పిలుచుచున్నందుకై నీకు వందనములు. సమాజముగా కూడి మిమ్మల్ని మహిమపరచుచున్నందుకై స్తోత్రములు. ప్రతి ఒక్కరిని మీరు కనికరించినందుకై స్తోత్రం. ఈ దినము, ఈ విశ్రాంతి దినమును మాకు నూరంతల ఆశీర్వాదమును కుమ్మరించినందుకై మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆమేన్. ఆమేన్.